భూములు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావు. ఈ భూములు ఎక్సర్విస్మెన్లకు సంబంధించినటువంటి సొసైటీకి సంబంధించిన భూములు మాత్రమే. ఈ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాజీ సైనికులు అమ్ముకుంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్ చేస్తే 60 గజాల చొప్పున 80 గజాల చొప్పున వాళ్ళు కొనుక్కొని నివాసం ఉంటారు. ఈ మొత్తం 5,877 ఎకరాలలో ఒక 1000 ఎకరాల వరకు ఈ పేదలు కట్టుకున్నటువంటి ఇళ్ళు ఉంటాయి. పేదలు కట్టుకునే ఇళ్ళు ఉంటాయి. మధ్య మధ్యలో దౌర్జన్యం చేయడం, ప్రభుత్వాలు కూల్చివేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ బాలాజీ నగరు, ఆ జవహర్ నగర్కి సంపూర్ణంగా అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 1994లో ఆ గుడిసెలు కూల్చేయాలని చెప్పి ఆనాటి రెవెన్యూ మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి కమతం రామరెడ్డి గారు మిషన్లు పంపిస్తే కూలగొట్టాలని ఆదేశాలు ఇస్తే ప్రజలు తిరుగుబాటు చేశారు. టైగర్ నరేంద్ర గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అల్టిమేటం ఇస్తే ఆనాడు అవి ఆగినాయి. ఆనాడు ఆగినటువంటి ఇండ్లు ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ బాలాజీ నగర్లో బ్రోకర్లు ఎక్కువైపోయినారు, రెవెన్యూ అధికారులు ఆగడాలు ఎక్కువైపోయినాయి. అసలు ఆగడాలకు అద్దె లేకుండా పోయింది. అక్కడ ఉన్న ప్రజానీకానికి రోడ్డు సౌకర్యం కల్పించి, వాళ్ళకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించి, వాళ్ళకు లైటింగ్ సౌకర్యం కల్పించి, వాళ్ళకైనా ఉపాధి కల్పించి, వాళ్ళకు అండగా ఉంటుంది అనుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎప్పుడు డోజర్లు వస్తాయో, ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు కూలగొడతారో తెలియని పరిస్థితి వచ్చింది. అరుంధతి నగర్ అని ఈ బాలాజీ నగర్లో ఒక ప్రాంతం అరుంధతి నగర్ 1998లో 1998లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చిండు. 60 గజాలు చొప్పున 80 గజాలు చొప్పున 1705 మందికి ఇచ్చిండు. ఒకటి కాదు, రెండు కాదు, 1705 మందికి ఇచ్చిండు. ఆ అరుంధతి నగర్లో ఉన్నటువంటి భూములలో, వాళ్ళకి ఇచ్చిన భూములలో 99% అప్పుడే కట్టుకున్నారు. ఇంకా ఎక్కడైనా అక్కడో ఇక్కడో వాళ్ళకు వెసులుబాటు లేకనో, డబ్బులు లేకనో, లేదా ఇంకొక ప్రాంతంలో వాళ్ళు కిరాయికుండో కట్టుకోకపోయి ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ ఆ కట్టుకుంటున్నటువంటి ఇళ్లను కూలగొట్టుడు, పాత ఇళ్లను కూడా కూలగొట్టుడు, రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇస్తే తప్ప ఇవాళ నీ ఇల్లు ఉండదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అసలు రేవంత్ రెడ్డి గారికి పరిపాలన పట్టు ఉన్నట్టా లేనట్టా, మంత్రులు పని చేస్తున్నట్టా లేనట్టా, అసలు మంత్రుల ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తున్నారా, అధికారులే యథేచ్ఛగా బ్రోకర్ లేక మారిపోయి అధికారులే యథేచ్ఛగా డబ్బులకు ఆశపడి పేదల జీవితాలతో చెలగాట మారుతున్నారా, ఇవాళ అర్థం కాని పరిస్థితి. ఆ ప్రజలందరూ నిన్నగాక మొన్న నా దగ్గరకు వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యా ఇది అరుంధతి నగర్, మా దగ్గర ఇన్ని కాగితాలు ఉన్నాయి. మధ్యలో కేసీఆర్ వచ్చినప్పుడు కూడా కొంతమంది జీవో నంబర్ 58, 59 కింద మేము కొంత చేసుకున్నాం, మాయంబడి పడ్డారు, మా ఊసులు తీసుకుంటారని చెప్పి వాళ్ళు వచ్చి ఏడిస్తే నేను పోయినా. నిన్న అరుంధతి నగర్ బాలాజీ నగర్ పోతే ఎన్నెన్ని వింతలు, ఎట్లా బ్రోకర్ల వ్యవస్థ ఉంది. గా ఇళ్లల్లో పని చేసుకొని ఏ పూటకు ఆ పూటకే జీవనం కొనసాగించే పేదల దగ్గర కూడా 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు లంచం ఇస్తే తప్ప జవహర్ నగర్లో రేకుల షెడ్ వేసుకునే ఆస్కారం లేదు. వాళ్ళు 100 గజాలు వేసుకోరు, 200 గజాలు వేసుకోరు, వాళ్ళ పాత జాగ్రత్త. ఇవాళ మేము ఈ మొత్తం బుక్లెట్ ఇవాళ దీని మీద ఈ మాజీ సైనికులంతా కూడా సొసైటీగా ఏర్పడ్డ వాళ్ళు కాబట్టి కోర్టుకు పోయింది. కోర్టులో మొట్టకాయలు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి దీని మీద హక్కులు లేవని చెప్పి ఆల్రెడీ జడ్జిమెంట్స్ కూడా రిజర్వ్ చేయబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చివేసే అధికారం నీకు ఎవడిచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే మేము ఇలా హైదరాబాద్లో పేదలు వేసుకున్నటువంటి అనేక కాలనీలు, అనేక బస్తీలు బద్దం బాలరెడ్డి గారు కొట్లాడి వేయించినాయో, ఇవాళ దత్తాత్రేయ గారు కొట్లాడి వేయించినాయో, నరేంద్ర గారు కొట్లాడి వేయించినాయో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆ బస్తీలకు అండగా ఉండి లాఠీ చార్జ్ చేసిన, దెబ్బలు తిని కేసులు పెట్టిన, జైళ్ల పాలై ఆ పేదల కింద గూడు నిలిపిన చరిత్ర భారతీయ జనతా పార్టీ.
అందుకని హైదరాబాద్ అక్కడక్కడ చూస్తే దత్తాత్రేయ నగర్ అని ఉంటుంది, వాజ్పేయి నగర్ అని ఉంటుంది, టైగర్ నరేంద్ర నగర్ అని ఉంటుంది, వినాయక నగర్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా మల్కాయిగిరికి పోయినాం. ఇవాళ మల్కాయిరి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇవాళ పెద్ద బస్తీ వినాయక నగర్ బస్తీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఇవాళ కుత్బుల్లాపూర్లో అయితే ఒక్కటి కాదు రెండు కాదు అనేక బస్తీలు. ఏ బస్తీ కన్నా పోయి ఇది వాజ్పేయి గారి నగరు, ఇది నరేంద్ర గారి నగర్ అని చెప్పి పేర్లు ఉంటాయి. అంటే హైదరాబాద్ నగరంలో పేదలకు మొట్టమొదటిసారిగా వాళ్ళకు ఒక గూడు ఉండాలనే సంకల్పానికి మద్దతిచ్చి అండగా ఉండి ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎదుర్కొని నిలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇలా మల్కాగిరి పార్లమెంట్కి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇవాళ ఈ బాలాజీనగర్ జవహర్ నగర్ అనేది మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో మల్కాగిరి పార్లమెంట్ కింద ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఎంపీగా గెలిచిండు. బాలాజీనగర్ బాధలేందో గాథలేందో మరి సంపూర్ణంగా తెలుసు. మరి తెలిసి కూడా 60 గజాల 40 గజాల కట్టుకున్నటువంటి పేద ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పెద్దవాళ్ళ జోలికి వీళ్ళు పోయే ప్రసక్తి లేదు. ఎకరం ఆక్రమించుకున్నాడు ఎవరైనా ఉండి ఎకరం కొనుక్కొని కట్టుకున్నాడు వాళ్ళ జోలికి పోయే ప్రసక్తి లేదు. కానీ చిన్నవాళ్ళ జోలికి పోయే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, పేదల జోలికొచ్చి పేదల ఇల్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోవడానికి